సిద్ధార్థుడు ఒకరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి కపిలవస్తు పరిసర ప్రాంతాల్లో జరిగే ఏరువాక ఉత్సవాల్లో పాల్గొన్నాడు. సిద్ధార్థుడు ఉత్సవాలకు వెళ్ళినా కూడా సిద్ధార్థుడి మనసు ఏకాంతం కోరుకుంది. తన ఉత్సవాల్లో పాల్గొనకుండా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. అది చూసిన శుద్ధోదనుడు కలవరపడ్డాడు. వెంటనే శుద్ధోదనుడు సిద్ధార్థుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. సిద్ధార్థుడి మేనమామ దండపాని కుమార్తె అయిన యశోధరతో వివాహం జరిపించాలని నిర్ణయించాడు. యశోధర తండ్రి తన కుమార్తెకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేసేందుకు ధనుర్విద్యా పోటీలు పెట్టాడు. ఇందులో గెలిచి సిద్ధార్థుడు యశోధరని వివాహం చేసుకున్నాడు. దీంతో తన కుమారుడు సన్యసించకుండా పెళ్లి చేసుకున్నాడని తండ్రి శుద్ధోదనుడు ఎంతో సంబరపడిపోయాడు. వివాహం అనంతరం సిద్ధార్థుడు తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.